గత ప్రభుత్వంలో తప్పుల తడకగా రీసర్వే జరిగిందని, గ్రామ సభల్లో రీసర్వేలపై 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విస్తీర్ణం తేడాలకు సంబంధించి 98% సమస్యలు పరిష్కరించామన్నారు. జాయింట్ ఎల్బిఎంల రూపంలో మరో 7.5 లక్షల సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. జాయింట్ ఎల్బిఎంలో 2.98 లక్షల ఎల్బిఎంలను పరిష్కరించామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశామని తెలిపారు. రీసర్వే పూర్తయిన వరకు మరో 14 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా రీసర్వే 2.0 నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రీసర్వేకు 135 రోజులు కేటాయించగా ప్రస్తుతం 223 రోజుల్లో చేస్తున్నామని, ఇప్పటి వరకు 7,926 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మరో 2,998 గ్రామాల్లో రీసర్వే కొనసాగుతుందన్నారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొత్తం గ్రామాల సంఖ్య అధ్యక్ష 16,816 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 3,17,25,256 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పునః సర్వే పూర్తయిన గ్రామాల అధ్యక్ష 6,688 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 86,44,781 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పూర్తయిన గ్రామాల శాతం అధ్యక్ష 39.77 అధ్యక్ష. పూర్తయిన విస్తీర్ణం శాతం అధ్యక్ష 27.25 అధ్యక్ష. పురోగతిలో ఉన్న గ్రామాల అధ్యక్ష 4,236 అధ్యక్ష. భూ విస్తీర్ణం మేరకు 89,37,347 అధ్యక్ష. సర్వే ప్రారంభించాల్సిన గ్రామాల అధ్యక్ష 5,892 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరాలు అనుబంధం 1A 1Bలో జతపరచడం జరిగింది అధ్యక్ష. జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య అధ్యక్ష 19,93,037 అధ్యక్ష. ఇంకా జారీ చేయాల్సిన వాటి సంఖ్య అధ్యక్ష 14,43,800 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరములు అనుబంధం 2లో జతపచేయడం అయింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష అవునండి, భూ యజమానులు దాఖలు చేసిన ఫిర్యాదులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు రీసర్వే ప్రక్రియలో సరిదిద్దడం, ఖచ్చితత్వం మరియు పారదర్శకం నిర్ధారించడం కోసం మార్గదర్శక సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. సర్వే బృందం దరఖాస్తు స్వీకరించి మరియు వాటిని మెరిట్ల ఆధారంలో పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. ఉమ్మడి ఎల్పిఎంలకు ఉచితంగా విభజన చేయడం కోసం ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది అధ్యక్ష. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుని అటు పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతకుముందు